పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన నాయన నీకు వందనములు. యేసు నాయన, ఎంత మంచి దేవుడు, ఎంతో సమీపంగా ఉన్నటువంటి దేవుడు, సర్వశక్తి గల దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు నాయన. పెరిగిన దేవుడు, సమకూర్చిన దేవుడు, బలహీనలను లేపి ఏ రీతిగా సమకూర్చిన ఈ ప్రేమకై కృతజ్ఞతలు. నన్ను ఇంతవరకు కూడా నీ కృపను బట్టి కృతజ్ఞత. ఈ సమయంలో కూడా మీరే నన్ను మమ్మల్ని నడిపించాలి నాయన. నాతో మాతో మాట్లాడండి. మమ్మల్ని మీరు సిద్ధపరచాల్సిందిగా నీ సన్నిధిలో బ్రతిమాలుకుంటుంది. ఎంత బలహీనమో నువ్వు అంత సహాయపడుతున్నావు. నీ మార్గములు ఎంతమైనవి, ఊహకు మించినవి, ఆశ్చర్యకరమైనవి తండ్రి. ఊహింప శక్యము గాని ఆత్మస్వరూపమైన నీవు మా మధ్యలో సంచరిస్తా ఉన్నావు. అత్యల్పులమైన మమ్మల్ని ఏ రీతిగా ఒక గుంపుగా చేర్చి నీ యొక్క ప్రణాళిక నెరవేర్చుకుంటున్నావు. అందుకే హృదయపూర్వకంగా వందనాలు నాయన, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ గుంపు చేస్తున్న ప్రార్థనలు ప్రభా, వాటికి విలువను ఇస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు. అన్న యొక్క జీవితంలో ఊహించని ఆనందంలోనికి నీ బిడ్డ రావడానికి సహాయపడుతూ వచ్చిన నీ ప్రేమకై కృతజ్ఞతలు. ఇంకనూ నీ బిడ్డని యందు ఆనందించి అతిశయించుటలో నీ కృపను దయచేస్తురండి. పరిపూర్ణతలోనికి రావటానికి సహాయం చేయండి. ప్రేమగల నాయన, సర్వాధికారి, అడుగడుగున వినబడే నీ స్వరాన్ని తాను వినగలుగుతూ రావడానికి ఇచ్చిన ధన్యతకే వందనాలు. పెట్టుకు మా అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన, మా అందరికి కూడా అట్టి అనుభవంలోనికి తీసుకుని రండి. ప్రక్కనే అడుగు అడుగున నీ స్వరమయ్యా, నువ్వు లోబడుతుంటేనే ఇస్తూ ఉంటావు. లోపడకపోతే అది ఆగిపోద్ది. వినేటువంటి శక్తిని కూడా కోల్పోతాం. మరి దినం కొరకై మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానమును బట్టి నీకు వందనములు, వాక్యమును బట్టి నీకు వందనములు. ప్రేమగల నాయన, ఆ వాక్యాన్ని మేము ధ్యానించుటకు నా తండ్రి, ఆ వాగ్దానము ఎంత ఆశ్చర్యము. సార్వత్రిక సంఘానికి ఇచ్చినావు, ఎస్ఎస్ గ్రూప్ అయిన మాకు ఇచ్చినావు. అలాగే ఈ సమయంలో మా అందరికి ఇవ్వడానికి కూడా ఇష్టపడతా ఉన్నాను. ప్రేమకై కృతజ్ఞతలు ప్రభా. కొద్ది మాటలు, నీ మాటలు మేము వినాలని పాదాల దగ్గరికి వచ్చినాం ప్రభా. నీ మాట కాకుండా వేరొక మాట నా నోట రానియొద్దు అని మాటని మీరు వివరించండి. గ్రహింపలేని గూఢమైన సంగతులను మేము గ్రహించినట్లు చేయండి. ఏ రీతిగా స్వతంత్రించుకోవాలో కూడా మీరు మాకు కృప చూపించండి ప్రభా. ఎంత బలహీనమయ్యా, ఎంత ఎన్నిక లేని వారము, చేతగాని వారం అయినప్పటికీ నానా నీ పాదాల దగ్గరికి వచ్చి తండ్రి అని పిలవగలిగితే నా తండ్రి ఎంతో కృప చూపిస్తున్నావు. దాన్ని బట్టి కృతజ్ఞతలు. మీరే కార్యం జరిగించి మహిమ పొందమని బ్రతిమాలకు యేసయ్య ఘనమైన నామంలో అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేసే యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 8వ వచనం. ఎస్ఎస్ గ్రూప్ వాగ్దానం ఇది. సార్వత్రిక సంఘ వాగ్దానం. సార్వత్రిక అనకూడదట, హెబ్రోను సహవాస వాగ్దానము అనాలట. అంటే అన్ని సహవాసాలు ఉంటాయి కదా, ఇది హెబ్రోను సహవాసానికి సంబంధించిన వాగ్దానం. అంటే
సార్వత్రిక సంఘంలో ఓన్లీ హెబ్రోను మనుషులు మాత్రమే కాదు కదా, అన్ని డినామినేషన్‌కి చెందిన వారు కూడా ఉంటారు సార్వత్రిక సంఘంలో. కాబట్టి ఇది సార్వత్రిక సంఘ వాగ్దానం అనకూడదు. హెబ్రోను సహవాస వాగ్దానము అని అంటాం. సరే, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాడు. దేవుడు మనతో మాట్లాడేది ముఖ్యంగా భయపడకుము అనే మాట. చాలాసార్లు మనం వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండా పోవడానికి కారణం ఏంటంటే అవిశ్వాసం. అవిశ్వాసం, భయపడడం, రెండూ పక్కపక్కనే ఉంటాయి. అవిశ్వాసం ఉందంటే భయం ఉంటుంది. భయం ఉందంటే ఖచ్చితంగా అవిశ్వాసం వస్తుంది. ప్రభు అందుకే ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నాము, ధైర్యంగా ఉండము అని చెప్తా ఉంటాడు. భయాన్ని పుట్టించేస్తుంది అవిశ్వాసం. ఇది భయాన్ని తీసుకుని వచ్చేవాడు సాతాను. అవిశ్వాసం అంటే అనుమానం తీసుకొచ్చేవాడు సాతాను. చాలాసార్లు సాతాను తీసుకొచ్చిన సంగతి అని మనం గుర్తుపట్టలేదు. అది నిజమే కదా. ఇది భయంకరమైన ఈ పరిస్థితిని బట్టి మనం ఎట్లా నమ్మగలం? అలాగ మనం అనుకుంటాం. ఈ పరిస్థితుల్లో అది నమ్మేటట్టుగా లేదు గదా! కాబట్టి అని అన్నట్టుగా దాని మీద మనం విశ్వాసం ఉంచుతాం. అంటే పరిస్థితులు కూడా అట్లాగా అనిపిస్తాయి అన్నమాట. కానీ మనము ఎప్పుడు కూడా పరిస్థితుల వైపు చూడకూడదు. మనకు తెలుసు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2లో యేసు వైపు చూచుచు అనే మాటను మనం చూస్తాం. యేసు వైపు చూస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క పరిస్థితుల్ని మనం అధిగమించగలుగుతాం. కరెక్టే కదా. ఆ అనుమానాలన్నీ కూడా మనకు దూరం పరచబడతాయి. అందుకని మన ఆత్మీయ జీవితంలో దృష్టిని మనం ప్రభు నుండి మరల్చినప్పుడు కలవరాలు వస్తాయి. ఇదంతా మనం ఒప్పుకోవాలా. చాలాసార్లు ఒప్పుకోలేం. లేదు నేను దేవుని వైపే చూస్తున్నానండి అని అంటాము. కానీ ఇంకా మనం నేర్చుకోవట్లేదన్నమాట. అంటే మనకు తెలియటంలే. అసలు దేవుని వైపే చూడడం అంటే ఏంటి? దేవుని యందు ఆనందించడం అంటే ఏంటి? సంగతులేవి కూడా మనకు తెలియదు. చాలా డీపెస్ట్ మీనింగ్ అది. ఎప్పుడైతే మనం ప్రభువుతో ఎక్కువ సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటామో, అప్పుడు మనకు అర్థమైతది. అయ్యో! ఇంతకుముందు ఎంత వెర్రిదానిలాగా నేను చాలా బాగున్నాను అనుకున్నానే. ఇంకా ఇంతుందా నేర్చుకోవాల్సిన సంగతి అని మనకు తర్వాత అర్థమైతది. చాలా సార్లు చెప్తాంటే, నేను ప్రార్థన చేసేసుకున్నాను. దేవుడు నాతో రోజు మాట్లాడుతుంటున్నాడు. కానీ జీవితం ఏం మారదు. అవిశ్వాసాలు అట్లే ఉంటాయి. సంగతులన్నీ అట్లానే ఉంటాయి. కానీ మళ్ళీ ఏ భావన ఉంటదంటే మనం నేర్చేసుకున్నామన్న భావన ఉంటది. అది సాతాను తీసుకొచ్చేదనమాట. కరెక్టే అని చెప్తా ఉంటాడు. కాబట్టి ఎప్పుడు గూడా మనం యేసు వైపు చూడకపోతే నీ పరిస్థితులన్నీ వస్తాయి. యేసు వైపు చూస్తున్నప్పుడు అంటే ఆ వెలుగులో చూస్తున్నప్పుడు మనం ఎంత మురిగ్గా ఉన్నామో సంగతి గుర్తుపడతాం. యేసు వైపు చూడకుండా పరిస్థితులు అటు ఇటు మనం చూసినప్పుడు, యేసు వైపు ఇంకా మనము చూడనప్పుడు ఆ పరిస్థితిని బట్టి ఆలోచిస్తాం. పేతురున్నాడు. నడుస్తా ఉన్నాడు సముద్రం మీద. సముద్రం మీద నడుస్తా ఉంటే గాలి తుఫాన్‌లొచ్చినాయి. యేసు వైపు చూసే పేతురు గాలి తుఫాన్ రాంగానే వాటి వైపు చూడ్డాడు. వాటి వైపు చూడడం వల్ల పడిపోయినాడంతే. వాటి వలన పడిపోలే అక్కడ. గాలి తుఫానొచ్చి ఈయన కొట్టిందందుకు పడిపోయినాడు అనట్లే. వాటిని చూచి భయపడి మునిపోసాగాను. చూసారా, భయపడి అనే మాట. అది చూడంగానే ఏమొచ్చేస్తది? భయమొచ్చేస్తది. అందుకే మన దృష్టి మారగూడదు. యేసు వైపే దృష్టి. అది చాలా ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం చాలా 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 ప్రాక్టీస్ చేసుకోవాలి.
అది ఎట్లా ప్రాక్టీస్ అవుతదంటే పర్సనల్ ప్రేయర్‌లోనే ప్రాక్టీస్ అవుతది. ఎట్లా చూడగలుగుతామంటే నా అంటే ఏంటో మరి పదే పదే గుర్తు చేస్తున్నాను యాక్చువల్ చెప్పాలని లేదు నాకు. మీటింగ్స్ అప్పుడు గూడా దేవుడు నాకు ఏకాగ్రత తీసుకొచ్చినాడనమాట. అది అంటే ఇప్పుడు బ్రదర్ చెప్తా ఉన్నారు పైన. చెప్తున్నప్పుడు నా కాన్సంట్రేషన్ అంతా ఎలా ఉండాలంటే కంటిన్యూషన్ ప్రేయర్ అనమాట. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, ఏ పరిస్థితి ఎక్కడ డీవియేట్ అవ్వబోతున్నాడు. ఈ సంగతులన్నీ ఆత్మ ద్వారా బోధించబడుతున్నప్పుడు అప్పటికప్పుడే ప్రార్థన రావాలి. అప్పటికప్పుడే ప్రార్థన రావాలి. అలాగ ప్రార్థనిస్తా ఉన్నాడనమాట. ఇంతకుముందు చాలా దుఃఖపడేదాన్ని. అది ప్రార్థనలో గూడా పెట్టేదాన్ని. కానీ అక్కడ బోయిన తర్వాత ఏం జేసేదాన్ని, ప్రార్థన జేసేసినాను గదా! ఇప్పుడు నేనేం జేయాల్సింది వినేయాల. వినేదాన్ని. అయ్యో! ప్రార్థన జేసినానే అయినా గూడా ఇట్లా డివైడ్ జేసి ఏంది అట్లా అనుకునేదాన్ని. ఈసారి ఒక స్టేజ్ ఇంకొక స్టేజ్ ముందుకు తీసుకెళ్ళినాడు. ఇప్పుడు అక్కడున్నారు. అందుకే నేను ఎవ్వరు నాకు తెలిసిన వాళ్ళ పక్కన కూర్చోను. ఒకదాన్ని ఎళ్ళిపోతానంతే. స్టార్టింగ్ ప్రేయర్ నేనుండి ఖచ్చితంగా ఉండాలి. ఆమెన్ అన్నీ తీరాలి. ఆ స్టార్టింగ్‌కి ప్రేయర్ కంటే ఖచ్చితంగా ముందుండాలి. అది దేవుడు నాకు ముందు నేర్పించినాడు అంతే. అంటే నీ వల్ల ఏదో జరుగుతదని నువ్వు ఇంత ఫీల్ అవ్వద్దు అని సాతాను లోపల చెప్తా ఉంటాడు. కానీ దాన్ని అణిచి పడేస్తా. నా వల్ల జరుగుతది, జరగదు గాదు. దేవుడు నాకు ఆజ్ఞాపించినట్టు నేను జేస్తాను. నేను అంటే నా నమ్మిక నేను పోగొట్టుకుంటే వ్యర్థం గదా! మనం చేసేది గూడా వ్యర్థమే. ఎవరైనా చేస్తున్నారు లేకపోతే నాకు తెలీదు. నా మట్టుకు నేను చేస్తాను. నా ప్రభు దగ్గర నేను జవాబు పొందుతా. ఇప్పుడు నేను చేసిందాన్ని నేను అడుగుతా. నేను చేసినాను నాకు జవాబు చూపి అని అడుగుతా. కాబట్టి ఆ రీతిగా ఇప్పుడు వెళ్తున్నప్పుడు దేవుడు కార్యాలు చేసేవాడు ఉంటాడు. అంటే ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏకాగ్రత అనేది ఆ పర్సనల్ ప్రేయర్ మనకు అధికం ఉన్నప్పుడు దేవునికి సమీపంగా ఉన్నప్పుడు అది అధికం అవుతది. ఇప్పుడు అన్న చెప్తా ఉంది. ఎట్లాగా అంటే తను మాట్లాడుతా ఉన్నాడు. ఏంటి నేను చేసిన పొరపాటు అంటే వెంటనే ఇమ్మీడియేట్‌గా చెప్పగలుగుతున్నాడు. ఆమెకే చెప్తాడా? మనకు తెలీదా? మనకు చెప్పడా? అంటే అందరికి చెప్తాడు. ఇంతకుముందు చెప్పలేదా? ఇంతకుముందు కూడా చెప్పినాడు. అయితే ఏం జరిగింది? అంటే వినటానికే గ్యాప్ వచ్చేస్తుంది మనకు. ఆ సన్నిహితమైన సంబంధం లేక ప్రభువు చెప్తున్నా కూడా వినే చెవులు మనకు లేవు. నిదానించి కూర్చొని వినేటువంటి స్వభావం మనకు లేదు. ఆ నలుగుడులోనే విరిగి నలిగిన హృదయం ఉన్నప్పుడే మనం ప్రభు స్వరాన్ని చక్కగా మనం వినగలుగుతాం. అంటే ఇప్పుడు చూడండి నేను చేసినది పెద్ద సంగతేం గాదు. ఎవరైనా మీరు కూడా చేయగలరు. ఎప్పుడు అంటే ప్రభు మనకు ముందు ప్రేయరుండాల. మనకు ముందు నలుగుడుండాల. మనకు ముందు ప్రభు ఇది ఉండాల. ఇంతకుముందు ఆత్మీయ జీవితంలో ఇప్పుడు మనం ఆల్రెడీ స్టార్ట్ చేయకంటే ముందు స్టార్ట్ చేసిన తర్వాత గూడా కొన్ని సంవత్సరాలు అట్లా ఉండేది. మీకు కూడా చెప్తా ఉంటాను కదా! గ్రూపు నడిపించేటప్పుడు ఒకరు నడిపించాలా, మరొకరు ఏం జేయాలా? ఆ ప్రేయర్స్ సరిగ్గా జరగాలి. సాక్ష్యం జరగాలి. వాక్యం సరిగ్గా జరగాలని సైడ్ ప్రేయర్ ఉండాలి అనేది. అలా జరుగుతున్నప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా శత్రువు మీద విజయం పొందగలుగుతాం. ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఆ బ్రదరు వాక్యం చెప్పాలి. వాక్యం చెప్తా ఉంటే అక్కడ ప్రార్థన చేస్తాము. ముందుగా చేస్తాము. గొలుసు ప్రార్థన కూడా ఉంటాయి ఆ టయానికి. గొలుసు ప్రార్థన అక్కడ కట్ అయితది. అర్థమైందా? అక్కడెవరు ప్రార్థనలు చేయరిక. ఆ గొలుసు ప్రార్థన చేసేవాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు మీటింగ్‌లో. ఇంకెవరు అక్కడ ప్రార్థన చేయరు. అయితే దేవుడు ప్రార్థన కోరుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో అక్కడ డిబేట్ అయిపోతున్నారు. అప్పుడు దేవుడు నాకు నేర్పిందంటే, నీతో మాట్లాడేది నేను మాట్లాడతా. నువ్వు చేయాల్సింది నాకు నువ్వు చెయి. అంటే ఈ కాన్సంట్రేషన్ అంటే వాక్యం వాడు చెప్తుంటేనే వాడు వాక్యం వినగలగాలి. ప్లస్ అక్కడ వ్యక్తి డీవియేట్ అవ్వబోతున్నాడన్న సంగతి గ్రహించాలి. డీవియేట్ అవ్వకుండా మళ్ళీ నువ్వు ప్రార్థన చేయగలగాలి. ఇదంతా ఒక పోరాటం తెలుసా? కొన్ని సంగతులు మనం డీవియేట్ చేస్తాం ప్రార్థన చేయకుండా. ఇప్పుడు వాక్యం చెప్తాంటే మనం ఎట్లా ప్రార్థన చేయగలం? చాలా కష్టమైన సంగతి. అప్పుడు వాక్యం వింటుండాలి. ఒకవైపు ప్రార్థన చేస్తుండాలి. కొన్నిసార్లు వాక్యం చెప్పేటప్పుడు అది మనకు జోక్‌గా ఉంటాయి. నవ్విచ్చేటట్లుంటాయి.
మనల్ని డివైడ్ చేసేటట్లున్నాయి. ఎక్కడికో మనల్ని తీసుకెళ్ళేటట్లుగా ఉంటాయి ఆ వాక్యాలు. వాక్యం చెప్పేటప్పుడు. అప్పుడేం చేయాలి మనం? దాన్ని కంట్రోల్ చేయాలి. దాన్ని కంట్రోల్ చేసి ఏం చేయాలి? అంటే మనం ఇట్లా నిజంగా వాక్యం చెప్పేటప్పుడు నా ఫేస్ గన చూస్తే ఏం ఫీలింగ్స్ ఉండవు. అంటే లోపల ఒక అగ్ని రగులుతుంటది. ప్రార్థన అగ్ని. చూసే వాళ్ళకి "ఏం ఈమెకి నవ్వు రాదా? అన్న జోక్ చేస్తే నవ్వరా?" అనుకుంటారు. అంటే ఒకవైపు మనల్ని డీవియేట్ చేయడానికి ఎవరు మనల్ని డీవియేట్ చేయరు. అక్కడి నుంచి వచ్చే వాక్యం చెప్పే వాళ్ళే డీవియేట్ చేస్తారు. మనం చేసే ప్రార్థన వాళ్ళ కొరకే అయితే వాళ్ళ ద్వారానే వచ్చేస్తది కూడా శత్రువు. ఇప్పుడు సడెన్‌గా జోకేసేసరికి నా ప్రార్థన ఆగిపోయి జోక్ గురించి నేను ఆలోచించాల. జోకేస్తుంటప్పుడు యాక్చువల్‌గా దేవుడు కోరేదేందంటే ఆ జోక్‌ని గూడా అంటే డీవియేట్ అవుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో మరెక్కువ, మరెక్కువ ప్రార్థన అలాగా రావాలి కాన్సంట్రేషన్. అలాగ మనం అంటే ఇదంతా దేని వల్ల వస్తదమ్మా? యేసు వైపు చూడు. యేసు వైపు చూడు. ఇంకా మనం నేర్చుకోవాల్సినది ఎంతుందంటే అంతుంది. ఇప్పుడు నేర్చుకుంటున్న కొద్దీ ఇంకా నేర్పిస్తూనే ఉన్నాడు. పోరాడు, పోరాడు. ప్రార్థనలో పోరాడు. నాకైతే ఇదే చెప్తా ఉంటాడు. పోరాటం లాగుంటది. వాక్యం చెప్పే వ్యక్తి కొరకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అదొక పోరాటం లాగుంటది. ఎందుకంటే అక్కడ వస్తున్నటువంటి ఆ వాక్యం వింటూ దాన్ని అక్కడ డీవియేట్ అవ్వకుండా మన ప్రార్థన ఎత్తి పట్టుకోవాలి. ప్రభువా ప్లీజ్, ప్రభువా ప్లీజ్ నీ దాసుని నీ ఆధీనంలో తీసుకో. డీవియేట్ అవుతున్నాడు అవ్వకుండా చెయ్యి. అలాగా ఆ యేసు వైపు చూడడం అంటే ఇంకా ఎంత నేర్చుకోవాలి. ఇంకా ఎన్నో ఉన్నాయి. విజయం అంటే ఎట్లుంది తెలుసా? ప్రభువమ్మా ఎట్టి వారికైనా విజయం ఇవ్వగలడు. ఏ చివరిలో గూడా ఆయన మీద నమ్మిక ఉంచితే విజయం ఇవ్వగలడు. ఏ చివర్లో ఆయన వైపు నువ్వు దృష్టి నిలపగలిగితే విజయం ఇవ్వగలడు. నిన్న ఏమైంది ఇది నాకు సండే వర్షిప్ నేను 2 వర్తమానాలే ఉంటాయని అనుకున్నా. మొదటి వర్తమానం అయిపోయింది. రెండో వర్తమానం అయిపోయింది. బల్ల వర్తమానం. అది నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నాకెంతో దుఃఖముంది. ప్రభువు మీద కోపముంది. ఏం ప్రభువా! నేనిదే ప్రార్థన ఏమైంది? నువ్వు నాతో మాట్లాడినావు గదా! వాగ్దానం ఏమైంది? స్టార్టింగ్ ప్రేయర్‌లో గూడా. దేవుడు అనుకోకుండా అవకాశం ఇచ్చినాడు. నేనసలు మామూలుగా మందిరంలో ఉన్న వాళ్ళని ప్రేయర్ చేయమని చెప్తారు గదా! ఆదివారం గాబట్టి మనల్ని చేయమని చెప్తారు గదా! అట్లా చేయమని చెప్పడానికి నేనక్కడ ముందుకేమి యాక్చువల్‌గా మేరీ ముందు కూర్చుంటే ఏదో విషయం అడగడానికెళ్ళింది. నా చైర్‌లలో కూర్చొని ముందుకెళ్ళి ఇంకా చైర్‌లలో కింద కూర్చోవడానికి దుమ్ము దుమ్ము ఉంటుందనమాట. అందుకని ఇంకా మేరీ పక్కనే కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాను. జరగబోయే పరిచర్యకు చెప్పాను గదా! పరిచర్యకు ముందు కంపల్సరీ ఎళ్ళడం అనేది బాధ్యత పెట్టాడు. అలాగని ముందెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, అలాగ ప్రార్థించే అవకాశం కూడా దేవుడిచ్చినాడు. అలాగ నా ప్రార్థన చేయగలిగాను. నేను అనుకోలేదు సంగతులు ఇవన్నీ అట్లాగా మూవ్ అయినాయి అంతే. ప్రభు ఇవన్నీ నువ్వు చేయించినావు. మరి అవన్నిటికి జవాబియ్యాలి గదా! ఇస్తావు నువ్వు. జరిగించిన వాడు నువ్వైతే జవాబిస్తావు. ఇంటి దగ్గర ప్రార్థన చేసినాను. ఎక్కడ ప్రార్థన చేసినావు? పర్సనల్‌గా చేసినాను. మరి స వాళ్ళ వర్తమానం నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇంకా అయిపోయింది. ఇంకా బల్ల ఇస్తా ఉన్నారు. ఇచ్చినాక ఇంకా చందా వేయాలి. ఎంత నిరుత్సాహం అంటే నిజంగా. చాలా నిరుత్సాహం అసలు. దేవుడు ఏమి నేను వెర్రిదానిలాగా అనుకుంటున్నా. దేవుడు మాట్లాడలేదు ఇవన్నీ అనుకుంటున్నాను. ఈ లోపల చివరి వర్తమానం ఉందన్నారు. అసలెంత ఆశ్చర్యమేసిందంటే థాంక్ గాడ్ అనుకున్నాను. సారీ ప్రభువా! నిన్ను అపార్థం చేసుకున్నాను. ఖచ్చితంగా ఈ పరిచర్య అయిపోయే లోపల ఖచ్చితంగా విజయం వచ్చి తీరుతది. అది దేవుడు నాకు చెప్పినట్టు. అంటే ఆదివారం పరిచర్యలో చివరి లోపలికి శత్రువు మీద పూర్ణ విజయం. ఇది పోరాటం అంటే నువ్వు అప్పుడప్పటికి పడుతులేయడం గాదు. సంపూర్ణమైన శత్రువు మీద విజయం అనేది కలుగుతది. ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఒకటేసారి గెలవం మనం వాడి మీద. వాడు మనల్ని అణిచేస్తా ఉంటాడు. మనం లేవాల. ఇది పోరాటం ఇక్కడే గాదమ్మా!
మీ లైఫ్‌లో గూడా అంతే. పోరాటం అంటే ఇద్దరు వ్యక్తుల పోరాటం. ఒక్కోసారి వాడికి బలమొస్తది. ఒక్కోసారి నీకు బలమొస్తది. ఒక్కోసారి వాడు అణిచేస్తాడు. ఒక్కోసారి నువ్వు అణిచేస్తావు వాడిని. టోటల్‌గా ఎవరు గెలుస్తారు? అది కావాలి మనకు. టోటల్‌గా. ఇప్పుడు బ్రదర్ డిబేట్ అయిపోతున్నారు. అలాంటప్పుడు ఇప్పుడేం జేయాలా? శత్రువు ఒకడు పని జేస్తా ఉన్నాడు. నేనేం జేయాలా? వాడిని గెలవాలా. అంటే ప్రార్థనలో పోరాడాలి. అలాగున్నప్పుడు అయితే ఇంకొక వర్తమానం ఛాన్స్ ఉంది. సరే ప్రభా! నువ్విచ్చిన వాగ్దానం ఇక్కడ నెరవేరుస్తావు. కాబట్టి ఇంకా ఉంది యుద్ధం. అలాగా ఆశ్చర్యంగా ఇంకెక్కువ రోషమొచ్చేసింది. ఆరాధనప్పుడు గూడా అంతే. మొత్తం అన్నీ చాలా మందొచ్చినారు గదా! అందరికి ఆరాధన టైం అయ్యేసరికి చాలా టైం పడతది. కానీ మోకాళ్ళ మీద అట్లనే ఉన్నాను. ఆరాధన పడతాం కూడా నాకు మంచిగా అనిపించింది. ఇంకా అంటే నెక్స్ట్ రాబోయేది మంచిగా రావాలనే ఉద్దేశంతో అదే చెప్తున్నాను. దేవుని దగ్గర ఎట్లా అడిగాను అనేది. మోకాళ్ళ మీద అట్లానే ఉన్నాను. అయిపోయే వరకు ఉంటా నేను ఆరాధన. అయిపోయే వరకు నేను మోకాళ్ళ మీద ఉంటా. నన్ను నేను నలుగొట్టుకుంటా. నన్ను నేను నలుగొట్టుకొని ఆ చెప్పబోయే వాక్యం కొరకై నీ దగ్గర బతిమాలుకుంటాను. ఒకవైపు నేను ఆరాధన చేసేసుకున్నాను పర్సనల్‌గా. తర్వాత ప్రార్థన చేస్తా ఉన్నాను. తర్వాత వర్తమానం కొరకు. మోకాళ్ళ మీద చాలా కింద రాళ్ళు గుచ్చుకున్నాయి. ఇప్పుడు కూడా అది కొంచెం లైట్‌గా పెయిన్ అనిపిస్తుంది. దాన్ని కూడా మర్చిపోయినా. మర్చిపోయేటట్టు చేసినాడు దేవుడు. అంతసేపు అంటే నేను అంత చేశాను గనక బలవర్తమానం సరిగ్గా రాకపోయేసరికి ఏమైపోయిందంటే, "ఏమి నువ్వు లేవా? వినలేదా? ప్రార్థనకి జవాబు లేదా? అదంతా వ్యర్థమా? ప్రభు నువ్వు నాకు ధైర్యపరిచినావు. నాకు వాగ్దానం ఇచ్చినావు." అవన్నీ నే ఆగ్ వ అవన్నీ అలాగా గుర్తు చేస్తా ఉన్నాడు. ఇంకా అట్లా అనుకుంటున్నాక సడెన్‌గా చివరి వర్తమానం అనేసరికి ఎంత సంతోషమేసింది. ఇంక చూడు అంటే మనం ఓడిపోయినాం అనే సమయంలో లేదు ఇంకా ఛాన్స్ ఉంది అంటే ఎట్లుంటది? మరింతగా మనం ఏం చేస్తాం? లాస్ట్ కొన ఊపిరితో ఉన్నప్పుడు యుద్ధానికి సిద్ధపడతాం. అర్థమైందా? అట్లాగున మనం ఆ చివరి వర్తమానంలో ఇంకా కంటిన్యూషన్ ప్రేయరే. నన్ను డీవియేట్ చేసే పరిస్థితులొస్తున్నా గూడా ప్రార్థనే. ఎంత దేవుడు సహాయపడినాడు తెలుసా? నిజంగా సహాయం చేయకపోతే ఏం చేయలేం. ఎందుకంటే మనమే మన కంట్రోల్‌లో. మనకు మనమే బాగు చేసుకోలేము. ఎదుటి వాళ్ళు వాక్యం చెప్తుంటే మనం బాగు చేయగలుగుతామా? ప్రభు కృప. ఆయన పనిలో ఒక పాత్ర అంతే. ఇంతకు తప్పించి ఏం లేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వాడుకుంటాడంతే. ఆ పరిచర్య జరగడానికి ఎంతోమంది ఆయా రీతులుగా వాడుకుంటున్నారు. నన్ను ఆ రకంగా వాడుకుంటారు. ఇప్పుడు నా పనిని సంపూర్ణంగా నేను నెరవేర్చాలి. అలాగా వస్తున్నప్పుడు వాగ్దానమే అడుగుతా. ఎంత చక్కగా వాగ్దానాలన్నీ అంటే నాతో మాట్లాడినవి. ప్రభు ఇట్లా చేస్తాను. ఇట్లా వాక్యమొస్తది. ఇట్లాగా చెప్పినటువన్నీ ప్రార్థనలో అడుగుతూ ఎంత చక్కటి వర్తమానం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. చాలా సంతోషం. అది అంటే పోరాటంలో చివరిలో ఏమొచ్చింది? విజయం. విజయం. అది. ఒకసారి మనం తగ్గొచ్చు, పెరగొచ్చు. ఎందుకంటే ఒక్కోసారి వాడికి గూడా బలమొస్తా ఉంటది. టోటల్‌గా. అందుకే చాలా సార్లు మీరనుకోవచ్చు. అక్క ఏంది నాకు ఎల్లప్పుడు విజయముంది, అత్యధిక విజయముంది అంటది. కొన్ని విషయాల్లో బలహీనరాలుగుంది గదా! అని. నిజమే. బలహీనరాలు. కానీ అట్ లాస్ట్ దేవుడేం జేస్తున్నాడు? విజయమిస్తున్నాడు గనక వాటి మీద నేను విజయం పొందినని చెప్పగలుగుతున్నా. అర్థమైందా? అట్లాగున దేవుడు విజయం ఇచ్చినాడు. ఇక్కడ ఏం జెప్తున్నామంటే కాన్సంట్రేషన్ ఏంది? పెరగాల. ఇప్పుడు నీ వల్ల పని బోలెడంతుంది సంగతి. ఇప్పుడు చాలా మచ్చుకు చిన్నది నేను మీకు ముందుకు తీసుకొచ్చిన. ఇలాంటివి చేయగలవు నువ్వున్న చోట చేయగలుగుతావు. నీ గ్రూప్‌లో గురించి చేయగలుగుతావు. నీ ఇంట్లో చేయగలుగుతావు. లేకపోతే నీ మందిరంలో చేయగలుగుతావు. ఇది ఎంత గొప్ప పనో తెలుసా? చాలా సార్లు నిజంగా ఇందాక ఆ మాటే రిపీట్ అయితా
కొన్నిసార్లు అపార్థాలు కూడా చూసుకోవాలా. ఏమబ్బా ఈమె! కొన్నిసార్లు గెస్ట్‌లొస్తే కూడా పట్టించుకోకుండా ఆడిపోయి కూర్చుంటది. మా పక్కన కూర్చోదేంటి? ఎవరి దగ్గర కూర్చోదేంది? ప్రత్యేకంగా ఎవరు నాకు చుట్టుపక్కల ఎవరు తెలియనోళ్ళుండాలి. ఒకవేళ కొన్నిసార్లు నా పక్కన తెలిసినోళ్ళొచ్చి కూర్చుంటారు. అయినా కూడా ఒక్క మాట మాట్లాడదు. ఎందుకంటే నా పోరాటం ఉంటది. వాక్యంలో మాట్లాడడానికి లేదు. దేంట్లో మాట్లాడడానికి. మేమొచ్చినాం గెస్ట్‌లు మమ్మల్ని చూడకుండా పోయి పరిగెత్తుకుంటూ స్టార్టింగ్ ప్రేయర్‌కి పోతాంది అంటే, అలా అనుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ ప్రభా నువ్వు చూస్తున్నావు. నేనేం చేస్తున్నా? ఏది ప్రాముఖ్యమైనదో దానికి. అట్లాగున పరిస్థితులు ఇవన్నీ కూడా మనకొస్తాయి. వాటన్నిటిని అధిగమిస్తూ ప్రభు పని సంపూర్ణంగా ఉన్నాయి. ఒక దినాన అసమాధానం అంతా తొలగిస్తాడు దేవుడు, సమాధానపరుస్తాడు కూడా. అయితే దేవుడి కృపను బట్టి మనం ఎట్లా ఉండాలి? మన కాన్సంట్రేషన్ ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలి. పేతురు వలె భయపెట్టే పరిస్థితులు అయిపోయింది. ఇప్పుడు మనకు బల్ల వర్తమానం కూడా అయిపోయింది కదా! ఇదే లాస్ట్ అని అనుకున్నా. అప్పుడు ఏం చేయాలి? ఇంకా పూర్తి నిరుత్సాహం వస్తున్న పరిస్థితిలో ప్రభా ఇంతేనా? ప్రభా ఇంతేనా? ఇంతేనా? అనుకుంటుండగా దేవుడు తిరిగి ఆ కృపను దయచి మళ్ళీ ఇంకొక వర్తమానం ఉందని చెప్పగానే ఎంతో సంతోషం. అంటే ఆయన పరిపూర్ణమైన ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. ప్రార్థన ఆలకించేవాడు. ఇంకో ఛాన్స్ నీకిచ్చిన. ఇంతవరకు పొరపాట్లు ఎక్కడెక్కడ చేసినావు నువ్వు కాన్సంట్రేషన్ చేయలేక. ఎందుకు రాలేదు బాల్య వర్తమానం స్ట్రెయిట్‌గా అంటే నువ్వే బలహీనపడినావు. నువ్వే డీవియేట్ అయినావు. అక్కడ నవ్వుతే నువ్వు నవ్వుతున్నావు. అక్కడ డీవియేట్ అయితే నువ్వు అవుతున్నావు. ఇంకెట్లాగా? ఇంకెవరు ప్రార్థన చేస్తారు? ఎంత నలుగుడు మనకుంటే, ఎంత నలగొట్టబడడం మనకుంటే, ఆ కాన్సంట్రేషన్ చేస్తామమ్మా. ఒక వ్యక్తి కోసం రక్షించబడడం ఎంతో ప్రయాసపడతాం. ఇప్పుడు ఎంతమందున్నారు? ఎంతమంది ఒక్కసారిగా ఆదరించబడతారు, ధైర్యపరచబడతారు. మనం నలిగితే ఆ వ్యక్తిలో కార్యం అట్లాగే జరిగిస్తాడు. కాబట్టి సాతాను ఎప్పుడు కూడా పరిస్థితులు చూపిస్తాడు. కృంగిపోయేటట్టు చేస్తాడు. రెండో వర్తమానంకి అయిపోయిందిలే అనుకోని కృంగిపోయినా భయపడ్డం కాదు గానీ, కృంగిపోయినా ఇంతేనా ప్రభువా అనుకుంటుండగా దేవుడు కృపనిచ్చినాడు. ఓకే. మన జీవితంలో కూడా చుట్టూ పరిస్థితులు చూసినప్పుడు భయపడొద్దు. చివరి మొమెంట్‌లో గూడా ఈరోజు చెప్పాల్సిన ఒక్కటే ఒక్క పాయింట్ స్ట్రెయిట్‌గా ఏందంటే, నీవు ప్రభు మీద దృష్టి నిలపడం గాన నువ్వు నేర్చుకుంటే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా అది గన నేర్చుకోగలిగితే, నువ్వు దేన్నైనా సాధిస్తావు. అది నేర్చుకోవాలంటే పర్సనల్ ప్రేయరే. అంటే చుట్టూ పరిస్థితులు, ఇంటి పరిస్థితులు, అన్ని సమస్యలు నీ కళ్ళ ముందున్నా గూడా వాటన్నిటిని స్టాప్. అవన్నీ నీ కళ్ళ ముందుకు రాకూడదు. మీ తలంపుల్లో తిరగకూడదు. స్టాప్. తలుపులు వేసి నీ గదికి వెళ్లి నీ తలుపులు వేసి అంటే నీ తలకాయలో గూడా తలుపులు వేసేసేయాలి. చుట్టూ ఇంతున్నా గూడా ప్రభుతో నువ్వు ఏకాగ్రతగా కలవగలగాలి. మాట్లాడగలగాలి. ఆ సమయం ఆయనకియ్యాలి. అది నువ్వు ఎప్పుడైతే ఆయనతో మిళితమైపోతావో, అప్పుడు అనేక సంగతులు నీకు నేర్పిస్తాడు. అక్కడ నేర్చుకుంటావు ఏకాగ్రత. ఆ 2 గంటలు ప్రభు సన్నిధిలో నువ్వు నేర్చుకున్న ఏకాగ్రత, ఇప్పుడు చుట్టూ సమాజం నీకున్న ఆయనతో నువ్వు రిలేషన్ కలిగి ఉన్నావు. చూసావా? ఆయనతో నువ్వు రిలేషన్ కలిగి ఉన్నావు. ఆయనతో పాటు నువ్వు ఆయన స్వరం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, జవాబు పొందుతున్నావు. వెంటనే. అన్న చెప్తా ఉంటే ఎంత ఆశ్చర్యమేస్తా ఉందో. నాకు కూడా అదే అనుభవం ఇచ్చినావు గదయ్యా! చాలా సంతోషం. వెంటనే. ప్రతి మైన్యూట్ తప్పు కూడా చెప్తాడమ్మా. ఈ టైప్‌లో ఈ కొంచెం రాంగ్ స్టెప్ ఏసినావా, ఒక్క మాట ఎక్కువ మాట్లాడినావా, ఒక్క అడుగు రాంగేసినావా, ఎంత ఊబుందో చూపిస్తాడు నీకు. తెలుసా? చూపిస్తాడు. నాకైతే చూపిస్తాడు. మనందరికి కూడా చూపిస్తాడు. కానీ మనకు మన ప్రభు అలాంటి పర్సనల్ రిలేషన్ అవసరం. అలాగ ఆత్మీయ మనం
వెతకలుగుతాం. భయపడొద్దు, విస్మయం అందొద్దు పరిస్థితులను బట్టి. ఏమంటున్నాడు? నిన్ను విడువను, ఎడబాయను. నమ్మగలగాలి ఆ చివరి మొమెంట్‌లో గూడా. నా ప్రభువు నందు నేను విశ్వాసం ఉంచుతా. విడువను, నిన్ను ఎడబాయను. ఇంకక్కడ నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉంటాడని మనము విశ్వాసం. దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా దయగలిగిన దేవా, కనికరం గల తండ్రి, వాత్సల్యత చూపుతున్న దేవా, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవా, ఈ యొక్క 4వ వారంలో మీరు తీసుకొచ్చిన లేఖన భాగాలను, హెచ్చరికలను బట్టి, మీరు మాట్లాడుతూ వచ్చిన మీ ప్రతి మాటను బట్టి వందనములు చెల్లిస్తున్నాను. దయగల ప్రభువా, నేను ఇంకా మీరు కోరుకున్న అంతస్తులోనికి రావాలని, నా ఆత్మీయ జీవితాన్ని నేను ఆశించిన మేరకు అది నీ చిత్తమైనది కనుక మీరు ఇష్టపడి నా యొక్క అంతరంగంలో ఉన్నటువంటి మీకు ఇష్టం లేని ప్రతిదీ కూడా తొలగించి వేసుకోవాలని, గుర్తించాలని, గ్రహించకుండా ఇంతకాలము గురుడితనంలో సాగిపోయినటువంటిది ఇక చాలు, ఇక ముందుకు నువ్వు ఎలాగూ నడుచుకోవాలో దేవా నీకు నేర్పిస్తానన్నట్టుగా ఈ సమయంలో మీరు మాట్లాడుతూ వచ్చినందుకే వందనములు. దయగల ప్రభువా, నా అంతరంగాన్ని ఎరిగిన దేవుడుగా, నాలో కలిగిన భయముని ఎరిగిన దేవుడివి కనుక ఈ సమయంలో నాలో ఉన్న భయాన్ని తీసివేసుకోవాలని మీరు మాట్లాడుతున్నందుకే వందనములు దేవా. పరిస్థితులు భయపెట్టుతా ఉన్నాయి. మనుషుల వైపు కూడా చూసేదానిగా ఉంటున్నా. ఈ యొక్క అవిశ్వాసం చోటు చేసుకుంటా ఉంది. ఎంతో శక్తివంతమైన దేవుడు నా పక్షంలో ఉన్నప్పటికీ, వాగ్దానములు ఇచ్చినప్పటికీ ఎక్కడో తెలియని ఆందోళన, భయం ఆవరిస్తా ఉంది. పరిస్థితుల వైపు చూసి పేతురుల వలె ప్రభువా సముద్రంలో మునిగిపోయినట్లుగా నేను కూడా పరిస్థితులను బట్టి వాటి వైపు చూసి పడిపోయిన స్థితిని ఒప్పుకొంచున్నాను. నన్ను కనికరించుము. నాలో ఆవరించినటువంటి భయము, ఈ అవిశ్వాసాన్ని బట్టి సత్క్రియలందు ఆసక్తి లేదు. వాటిని పరిపూర్ణంగా చేయటలో ఓడిపోయాను, విఫలమైపోయాను. ఇది ఎంత ప్రమాదకరమైనదో, ఎంత నష్టమో జ్ఞాపకం చేస్తూ వస్తున్నావు నాయనా. నన్ను క్షమించమని బ్రతిమాలుకుంటూ వస్తున్నాను. మీ దాసురాలి నోటి వెంట మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటలో నా జీవితానికి నేను అప్లై చేసుకోవాలని, ప్రతి చిన్న విషయం కూడా మీరు నాకు చూపిస్తున్నారు. నేను కోల్పోయినవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నావు. నీ ఇంటికి ముందుగా వెళ్ళి ప్రార్థించే విషయం, అది ఏనాడో మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు. అది పూర్తిగా కోల్పోతూ వచ్చాను. తన జీవితంలో తన సొంత అనుభవాలు నా కొరకే మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు నాయనా. అది పూర్తిగా నా జీవితంలో తుడిచివేయబడిందని ఒప్పుకొంచున్నా. ఆ మాటకు అర్థం తెలియని దానిగా
సాగిపోతూ వస్తున్నానని ఒప్పుకొనిచున్నాను. నన్ను క్షమించు దేవా! ఆ విషయం కూడా మీరు నేను పొరపాటు చేస్తున్నట్లుగా జ్ఞాపకం చేస్తూవచ్చు. ఇంకా మీతో ఏకాంతంగా గడపాలన్నది అది ఇంకా పరిపూర్ణతలోనికి రాలేదని జ్ఞాపకం చేస్తున్నావు నాకి. అందుకే కదా ప్రభువా! ఇంకా నేను అనేక విషయాల్లో ఓడిపోతున్నా. శత్రు చేతిలో చిక్కుకుంటున్నా. ఈ భయము, అవిశ్వాసం అనేది ఇంకా మీతో ఏకాంతంగా గడపలేని, ఇంకా మీరు కోరుకున్నంతగా, మీరు ఆశించినంతగా నా జీవితంలో లేని కారణాన్ని బట్టే ఇవి అలుముకుంటున్నాయి, ఆవరించుంటున్నాయి. అందుకే నేను విజయం పొందలేకపోతున్నానని జ్ఞాపకం చేస్తున్నా. ప్రార్థనలో పోరాడడం అనేది అది చాలా ప్రాముఖ్యమైనదిగా, శత్రువుపై విజయం పొందాలంటే ఎంతగా ప్రార్థించాలో, ఆ ప్రార్థనలో ఎంత నలుగుడుండాలో జ్ఞాపకం చేస్తూ వచ్చావు దేవా! నలుగుట అనేది నాలో కనపడడం లేదు. కనిపించినట్లుగా ఉన్నది స్థిరంగా ఉండలేకపోతా ఉంది. ఆ చంచలత్వాన్ని, ఆ డివేట్ అయ్యే మనసును తొలగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా! స్థిరత్వం నాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా బ్రతిమాలుకుంటున్నా. మీరు అనుగ్రహించిన ప్రతి పనిలో కూడా సంపూర్ణత లేదు. అన్నీ అరకొరక చేసి వదిలేసిన దానిగా ఉంటున్నా. అది నేను సంపూర్తిగా చేయాలని మీరు ఇష్టపడుతున్నారు. నన్ను క్షమించు. మా పితరులకిచ్చిన వాగ్దానం నాకు కూడా మీరు అనుగ్రహించినందుకే వందనాలు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. నిన్ను విడువడు ఎడబాయడని. విడిచే దేవుడు కాదు. ఇంతవరకు విడవకుండా కాపాడుతున్నా. భౌతికంగానే కాదు ప్రభువా, ఆత్మీయ వలయంలో కూడా నన్ను కాపాడుతున్నావు. శత్రువు చేతిలో చిక్కుకున్న ప్రతిసారి కూడా ఈ రీతిగా నాకు మెలకువిస్తూ, గుర్తించగలిగినట్లుగా చేస్తూ, జారిపోయిన స్థితి నుంచి బయటికి రావడానికి ప్రయత్నించే వరకు, వాటి నుంచి విడుదల పొందే వరకు విడిచిపెట్టకుండా నన్ను వెంటాడుతూ వస్తున్నావు. అయితే మంటి పురుగుని, బలహీనరాల్ని, జారిపోయేటువంటి దాన్ని, మరిచిపోయే స్వభావం కలిగిన దాన్ని, స్థిరత్వం లేని చంచలత్వం కలిగిన మనస్సు కలిగిన దాన్నని ఎరిగి మరలా మరలా జ్ఞాపకం చేస్తూ ఈ రీతిగా నన్ను హెచ్చరిస్తున్న విధానం అంతటిని బట్టి వందనములు. ఏ విషయంలో గర్వించకుండా కృప చూపు. నా గర్వాన్ని బట్టి నేను చాలా విషయాలు నేను కోల్పోతూ వచ్చాను ప్రభా. మీరు నాకు అనుగ్రహించిన వాటిని సంపూర్తిగా చేయలేక ఆగిపోయి, తొలగిపోయిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఎందుకు ఇలాగనుకున్నప్పుడు గర్వమే ఒక కారణమని జ్ఞాపకం చేస్తున్నా. నా అంతరంగంలో దాగినటువంటి అది నీవు మాత్రమే చూడగలవు. కొంత కొంత బయటికి నా మాటల ప్రవర్తన ద్వారా కొంత కనపడవచ్చేమో కానీ, అది నాలో ఎంత పరిమాణం ఉందో గర్వం, అది నీవు మాత్రమే ఎరుగుదువు. దయతో నన్ను క్షమించయ్యా. గర్వం ఎంతో ప్రమాదకరమైనది. నష్టపోకుండా, గర్వించకుండా అది పూర్తిగా నా అంతరంగంలో
నాటుకున్నటువంటి వేరు పారినటువంటిది పెకిలించి వేయము నాయన, కాల్చివే. ప్రార్థన జీవితం అధికం చేయము. అన్ని విషయాల్లో ఎట్టి ప్రార్థన కలిగి ఉండాలి. అపవాదిపై విజయం పొందాలంటే, అడుగడుగున జరిగే ప్రతి కార్యంలోనూ విజయం పొందాలంటే, వాటి ప్రతిఫలం చూడాలంటే ఎంతగా మీ సన్నిధిలో ప్రార్థించవలసిందో, ఎంతగా సిద్ధపాటు అవసరం అనేది మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నావు నాయన. నన్ను కనికరించి క్షమించు. ఇవన్నీ కూడా గుర్తించాలంటే మీతో ఏకాంతంగా గడపడమే, మీతో సహవాసం చేయడమే, అది చాలా ప్రాముఖ్యమైనదిగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఈ పర్సనల్ ప్రేయర్ అది ప్రాముఖ్యముగా ఎంచుకున్నాను, కానీ ఇంకా కొరత ఉందయ్యా, కొరత ఉంది. దయచేసి ఆశించినట్లుగా అది మొదటిగా నా జీవితంలో ఉండడానికి కృప చూపుతారమని బ్రతిమాలుకుంటున్నాను. పర్సనల్ ప్రేయర్ లేని కారణాన్ని బట్టి ఎంత నష్టమో, ఎంత కన్ఫ్యూజను, ఎంతగా మీ చిత్తం నెరవేర్చబడకుండా నాయనా రాంగ్ రూట్ లో వెళ్ళే ప్రమాదం ఎంత ఉందో అది తెలుసు ప్రభా, గ్రహించగలుగుతున్నా. అది కూడా మీరు నాకు అనుగ్రహించినారు. అయితే అది అలాగూ గ్రహించి కూడా ముందుకు సాగిపోకుండానట్లు జాగ్రత్త పడినట్లుగా ప్రాముఖ్యమైన దానికి ఎంతైనా ప్రభు అక్కడ నిలబడి దీని విషయమై ఎక్కువ ఆలోచించగలిగినట్లుగా నన్ను సిద్ధపరచు. ఏదో స్వల్పంగా తీసుకుని మీరు హెచ్చరించినప్పుడు ఆ కొద్దిసేపు ఆసక్తి కలిగి ఉండడం కాదు, నిరంతరము దేవా నా గొంతులో ఊపిరిన్నంత కాలము అది ప్రాముఖ్యంగా ఎంచుకోవడానికి నాకు సహాయము చేయము. విజయం వచ్చినప్పుడు, విజయం లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించడం కాకుండా అన్ని విషయాల్లోనూ మీకు ప్రాముఖ్యత ఇవ్వగలిగినట్లుగా నన్ను సిద్ధపరుస్తూ రావాల్సిందిగా బ్రతిమాలుకుంటూ వస్తున్నా. తిరిగి నన్ను సమకూర్చుమయ్యా, తిరిగి సమకూర్చుమా. ఏ విషయంలో కూడా నేను పరిపూర్ణంగా మీ పని చేయలేకపోయినాను. ఏది కూడా ఒక్కటంటే ఒకటి కూడా ప్రభువా అన్ని నిర్దాక్షిణంగా మధ్యలో ఆగిపోయిన పరిస్థితులే ఉంటున్నాయి. నన్ను క్షమించు. అలా ఉండనివద్దు ప్రభువా, నాకు చేత కావడం లేదు. ఎంతో బలహీనపడుతున్నా, భయపడుతున్నా. అయితే ఈ విషయంలో భయపడొద్దని సెలవిస్తున్నా. ఆత్మీయ వలయంలో, భౌతిక వలయంలో ఏ విషయంలో కూడా భయపడకుండానట్లు నాతో వచ్చి నా దేవుడైన నీవు నన్ను విడవని ప్రభువా వాగ్దానము చేపట్టి అనుక్షణము తండ్రి మీ మీద ఆధారపడినట్లుగా ఈ పరిస్థితులన్నిటిని అధిగమించి ముందుకు సాగగలిగినట్లుగా ఆత్మీయ వలయంలో కూడా ప్రభు భయపడి దిగజారిపోకుండానట్లు, ముఖ్యంగా నాలో అవిశ్వాసం చోటు చేసుకోకుండా నన్ను కాపాడుము. కృప చూపుతారమ్మని మీ దయగల హస్తముల కప్పచెప్పుకుంటా. అలాగూ ముందున్న జీవితంలో అలాగూ నన్ను సిద్ధపరుస్తావని, అట్లు ఎల్లప్పుడూ నాకు శత్రుపై విజయం అనుగ్రహిస్తావని, అట్టి ప్రార్థన విజయం పొందేటువంటి రీతిలో ప్రార్థన జీవితము దయచేస్తావని, అట్లు మీతో వ్యక్తిగతంగా పర్సనల్ ప్రేయర్ అది ప్రాముఖ్యంగా ఎంచుకునే విషయంలో మొదటిగా నాకు నా జీవితంలో మీరు అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్.